హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో అంతా ఏంటంటే కార్తీక పౌర్ణమిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మీకు ముందుగా చూపించినట్టుగా శివలింగాన్ని మేము అలా దీపాలతో ఎలా తయారు చేసామో నేను వీడియో ఎండ్లో పెట్టానన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి మేము దాన్ని ఎలా స్టార్ట్ చేసాము లింగాన్ని అనేది నేను చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు మంచి మోటివేషన్ అవుతుంది. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏంటంటే మార్నింగే నేను ఇలా ఇంటి ముందైతే ముగ్గు పెట్టేశాను అనమాట. నాకు అన్ని పండుగల్లోకెల్లా ఇష్టమైనది ఏంటంటే ఈ కార్తీక పౌర్ణమి మాత్రమే. ఎందుకు అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఈరోజు మార్నింగ్ ఇలా ముగ్గు పెట్టేశాను. ఫ్రెష్ అయిపోయి ఇంకా తులసి అమ్మవారి దగ్గర కూడా నేనైతే దీపం పెట్టేశాను. ముందుగానే పెట్టేశాను అనమాట. మార్నింగ్ 6 లోపే నావి మొత్తం అయిపోయింది, పూజతో సహా అయిపోయింది. ఇలా నేను తులసి అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టేశాను. ఇక్కడ నేను 365 ఒత్తులు మార్నింగ్ అయితే వెలిగించలేదు, ఈవినింగ్ వెలిగిద్దామని చెప్పి వెలిగించలేదన్నమాట. కొంతమంది ఏంటంటే ఈ మార్నింగ్ వెలిగిస్తూ ఉంటారు, కొంతమంది ఈవినింగ్ వెలిగిస్తూ ఉంటారు. పౌర్ణమి లోపు మనం ఎప్పుడైనా సరే వెలిగించుకోవచ్చు 365 ఒత్తుల్ని. నేను ఈరోజు లక్ష్మీ అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను. ఒక్క శివుడికే కాకుండా ఈరోజు నారాయణుడికి, లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన రోజు అనమాట కార్తీక పౌర్ణమి. నాకు ఇలా చేయడం అంటే చాలా ఇష్టం. అందుకని ఇలా అమ్మవారిని అయితే ఫ్రైడే కూర్చోబెట్టానమాట మా ఇంట్లో. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మార్నింగే చేశానన్నమాట. తెల్లవారుజామునే పనిలో పని ఇది కూడా అయిపోతుందని చెప్పి పూజతో పాటుగానే లక్ష్మీ అమ్మవారిని కూడా మా ఇంట్లో మధ్యలో పెట్టానన్నమాట. ఇలా అమ్మవారిని చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. అమ్మవారు అయితే ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపించింది నాకైతేను. చాలా బాగా వచ్చిందనమాట. నా దగ్గర ఉన్న వాటితోనే నేను ఇలా అమ్మవారిని అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా పూజ గదిలోకి వెళ్ళి పూజను కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. నాకు పౌర్ణమి రోజు, ఈ కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ అయితే అంతగా పని ఏమీ ఉండదు. ఇలా పూజ పనులు మాత్రమే ఉంటాయి. నాకు ఉండే పూజ పనంతా, వంట పనంతా ఈవినింగే ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇయర్ నేను అలానే చేసుకుంటాను పూజని. నేను ఎలా పూజను చేసుకుంటానో కంప్లీట్ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. వీడియోని తప్పకుండా చూడండి. ఇక్కడైతే మ్యాక్సిమం నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మార్నింగే దేవుడికి నేను సేమియా పాయసం అయితే చేసి ప్రసాదంగా అయితే స్వామివారికి అయితే పెట్టేశాను అనమాట పూజా మందిరంలో. నా పూజ అంతా ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడైతే నేను కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ పనులన్నీ చూడాలి. కార్తీక పౌర్ణమి నాకు ఎంతో ఇష్టమైన రోజు అని చెప్పాను కదా, అది ఎందుకో మీరు చూడండి, మీకే తెలుస్తుంది. ఫోటో ఫోటో నువ్వు వెళ్ళి తెలీదమ్మా. చాక్లెట్లు అయితే మీకే పెట్టు, ఫోటోకి చాక్లెట్లు పెట్టింది. అదండి విషయం. ఈరోజు నా పుట్టినరోజు కూడాను. మా వేద అయితే, మా బావగారి వాళ్ళ పాప, ఇలా నాకు చిన్న గ్రీటింగ్ కార్డ్ అయితే తయారు చేసి హ్యాపీ బర్త్డే పిన్ని, ఐ లవ్ యూ, మే గాడ్ బ్లెస్ యూ అని అయితే రాసి నాకు గిఫ్ట్గా ఇచ్చిందనమాట. దానిలో కొన్ని చాక్లెట్స్ వేసి ఇచ్చింది. నాకు కార్తీక పౌర్ణమి అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, అందుకే. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే నా బర్త్డేని అయితే చేసుకుంటాను. కార్తీక పౌర్ణమి రోజునే నేను పుట్టానని చెప్పి ప్రతి సంవత్సరం నాన్న వాళ్ళు అలానే చేసేవాళ్ళు చిన్నప్పుడు. అదే నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను. డేట్స్ ప్రకారం అయితే చేసుకోవట్లేదు, నా వరకు నేనైతే చేసుకోవట్లేదు. అందులో పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కదా, నాకు అదే పండగలాగా అనిపిస్తుంది. ముందు వీడియోలో చూపించినట్టుగా
మొత్తం లింగాన్ని తయారు చేసి చూయించాం కదా, అది ఇక్కడితోనే స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్గా ఇక్కడ మాకు శివలింగాన్ని తయారు చేయడానికి మాకు దాదాపుగా 3 గంటల పైనే పట్టింది. ముగ్గురం పెడుతున్నాము, అయినా సరే 3 అవర్స్ పైనే పట్టింది. మనకి చూడడానికి ఏంటంటే చాలా సింపుల్గా చూసేస్తాం, కానీ మనకి దాన్ని రెడీ చేయడానికే చాలా టైం పడుతుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున మా నాన్నగారు మాతో ఈ పూజనైతే చేయించేవాళ్ళు. దానినే మేము ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ వస్తున్నాం అనమాట. ఇక్కడ మేము 365 ఒత్తుల్ని కూడా మేము ఇలా లింగాకారంలోనే పెట్టేస్తాము. నేను శివుణ్ణైతే తులసి కోటకి ఎదురుగా పెట్టాను, కాకపోతే అది బాల్కనీలో ఉందన్నమాట. కానీ ఆపోజిట్గానే ఉంటుంది లింగాకారం కూడాను. ఎందుకంటే ఇక్కడ అపార్ట్మెంట్స్లో మనకైతే ప్లేస్ అయితే ఉండదు కదండి, ఉన్నదాంతోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకని ఒక బెడ్రూమ్ ఖాళీ చేసేసి నేను అక్కడైతే లింగాకారాన్ని మొత్తాన్ని ఇలా పెట్టామన్నమాట. ఇంకా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళము 365 ఒత్తుల్ని అయితే వెలిగించేసాము. వెలిగించేసిన తర్వాత మా వారైతే కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి నైవేద్యం అయితే పెట్టేశారు. తర్వాత ఇంకా పిల్లలతో అయితే కొన్ని శ్లోకాలు అయితే చెప్పించేశాము. వీళ్ళైతే ప్రస్తుతానికైతే అక్కడ నాగేంద్ర హారాయ త్రిలోచనాయ అనేది శివ పంచాక్షరి స్తోత్రము పాడుతూ ఉన్నారనమాట. ఈ కార్తీక పౌర్ణమి శివకేశవులు ఇద్దరికి ఇష్టమైన రోజు. ఈ రోజున దేవాలయంలో దీపం వెలిగిస్తే చేసిన పాపాలన్నీ పోతాయని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. అయితే స్త్రీలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పువ్వులు, తాంబూలం అనేవి ఈ పౌర్ణమి రోజున దానం చేస్తూ ఉంటారు. తులసి మాత కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజునే పుట్టిందని చెబుతూ ఉంటారు. అందువల్ల తులసి పూజ చేయడం వల్ల శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజున దేవాలయంలో ఉసిరి దీపాలను కూడా వెలిగిస్తూ ఉంటారు. కొంతమంది అయితేను బియ్యం పిండితో ప్రమిదలు చేసి దానిలో ఆవు నెయ్యి పోసి దీపాలు వెలిగిస్తే మంచిదని చెప్తూ ఉంటారు. కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి శివాలయాల్లో ఆకాశ దీపాన్ని కూడా వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే శివుడిని చూసినంత భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. 365 ఒత్తులతో శివాలయంలో దీపం వెలిగిస్తే పుణ్యం లభిస్తుందని అందరూ అంటారు, అలాగే వెలిగిస్తారు కూడాను. ఈ పౌర్ణమి రోజునే శివాలయాల్లో జ్వాల తోరణం కూడా వెలిగిస్తారు. ఈ తోరణం కింద నుంచి అటు ఇటు వెళ్ళడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. మనం ఊర్లలో చూస్తూనే ఉంటాం కదా, పల్లెల్లో ఏదైనా స్వామివారు అమ్మవారు ఊరేగింపుగా పల్లకీలో వస్తే భక్తులందరూ పల్లకీకి కింద వైపు నుంచి అటు నుంచి ఇటువైపు వెళ్తూ ఉంటారు. అలా అన్నమాట. ఇక్కడైతే మాది పూజ కంప్లీట్ అయిపోయేసరికి నైట్ 9:30 పైన అయిపోయింది. తరువాత అయితే మా వారు కేక్ తీసుకొచ్చారు, దానినే కట్ చేద్దామని చెప్పి మేమైతే కూర్చున్నాము. నేను కట్ చేద్దామని చెప్పి కూర్చున్నాను, కానీ సిద్ధుగాడైతే నేనే కట్ చేస్తానని చెప్పి వాడు కూడా రెడీ అయిపోయాడు. సరే అని చెప్పి ఇద్దరము కట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా వీళ్ళిద్దరైతే అల్లరి చేస్తూ ఉన్నారు, పూలు విసిరేస్తూ ఉన్నారు, శ్రిత వేద కూడాను. మొత్తానికి ఈ సంవత్సరము కార్తీక పౌర్ణమి నా పుట్టినరోజు అలా గడిచాయి. వీడియోను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.